రాయలసీమలో అత్యంత కీలకమైన తిరుపతి నియోజకవర్గంలో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఈ నియోజకవర్గానికి ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తోన్న జనసేన ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు వచ్చే ఎన్నికల్లో తిరిగి పోటీ చేసే పరిస్థితి లేదని జరుగుతున్న ప్రచారం కలకలం రేపుతోంది. గతంలో చిత్తూరు ఎమ్మెల్యేగా పనిచేసిన ఆరణి ఎన్నికల సమయంలో జనసేనలో చేరి తిరుపతి నుంచి బరిలో దిగారు. కొద్ది రోజుల్లోనే స్థానికంగా పట్టు సాధించి కూటమి గాలిలో సునాయాసంగా గెలిచారు. స్థానిక రాజకీయాల్లో పట్టు లేకపోవడం వంటి కారణాలతో ఎమ్మెల్యే అనేక సవాళ్లు ఎదుర్కొంటున్నట్టు చెబుతున్నారు. అంతేకాకుండా ఆరోగ్య సమస్యలు కూడా ఎమ్మెల్యే ఆరణి పోటీపై ప్రభావం చూపవచ్చంటున్నారు. తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే పరిస్థితి లేదు అన్న ప్రచారం అధికార కూటమిలో హాట్ టాపిక్ అవుతోంది. 2 ఏళ్ల క్రితం రికార్డు స్థాయి మెజారిటీతో గెలిచిన ఎమ్మెల్యే రాయలసీమలోని కీలక నియోజకవర్గాన్ని వదులుకోవడానికి సిద్ధమవుతున్న ప్రచారమే హిట్ పుట్టిస్తోంది. రాయలసీమలోని ఏకైక బలిజ ఎమ్మెల్యేగా ఉన్న ఆయన ఈ నిర్ణయం తీసుకోవడానికి అనారోగ్య సమస్యలే ప్రధాన కారణంగా సన్నిహితులు చెబుతున్నారు. అయితే శ్రీనివాసులు చిత్తూరుకు మారాలనే ఆలోచనలో ఉన్నారని, అందుకే తిరుపతి వదులుకోవాలని భావిస్తున్నారని మరికొందరు చెబుతున్నారు. అదే సమయంలో ఆయన వారసులు బరిలోకి దిగుతారని అంటున్నారు. దీంతో ఎమ్మెల్యే ఆరణి భవిష్యత్తుపై రకరకాల ఊహాగానాలు చెలరేగుతున్నాయంటున్నారు. గత కొంతకాలంగా ఆరణి శ్రీనివాసులు నియోజకవర్గానికి దూరంగా ఉండడం వల్ల ఆయన రాజకీయ భవిష్యత్తుపై చర్చ ఎక్కువగా సాగుతోంది. కొన్నాళ్లుగా ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు సమాచారం. గత ఏడాది కాలంలో ఆయన కొన్ని అనారోగ్య సమస్యలతో బాధపడడమే కాకుండా కీలకమైన శస్త్రచికిత్స కూడా చేయించుకున్నట్లు ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో సుమారు 6 నెలల పాటు ఆయన పార్టీ కార్యక్రమాలకు, నియోజకవర్గ పనులకు కొంత దూరంగా ఉండాల్సి వచ్చింది. ఈ కారణంగానే నియోజకవర్గ బాధ్యతలను, కార్యకలాపాలను తన అన్న కుమారులకు అప్పగించారనే చర్చ జోరుగా సాగింది. ప్రస్తుతానికి ఆయన ఆరోగ్యం మెరుగ్గా ఉన్నప్పటికీ భవిష్యత్తులో రాజకీయ ఒత్తిళ్లను దృష్టిలో ఉంచుకుని పోటీ నుంచి తప్పుకోవాలనే ఆలోచన ఉన్నట్టు తెలుస్తోంది. కేవలం ఆరోగ్యం మాత్రమే కాకుండా పార్టీ అంతర్గత వాతావరణం కూడా ఆరణి శ్రీనివాసులకు కొన్ని సవాళ్లను విసురుతోందని విశ్లేషకులు భావిస్తున్నారు.